హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన తెలుగు బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. రికార్డులు క్రియేట్ చేయడం ఒక ఎత్తైతే, ఏళ్ల తరబడి సరైన హిట్ లేక ఆకలితో ఉన్న అభిమానులకి ఒకేసారి ఫుల్ మీల్స్ పెట్టడం ఇంకో ఎత్తు. 2009లో మగధీర క్రియేట్ చేసిన 70 కోట్ల టార్గెట్ని కొట్టడానికి టాలీవుడ్ హీరోలంతా రేస్లో ఉన్న టైం అది. సరిగ్గా అదే సమయంలో తమ కెరియర్లో ఒక భారీ బ్లాక్బస్టర్ కోసం కసితో ఎదురుచూస్తున్న ఇద్దరు సూపర్ స్టార్లు బాక్సాఫీస్ మీదకి బ్రహ్మాస్త్రాల్లా దూసుకొచ్చారు. ఆ ఇద్దరే మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ రెండు బ్రహ్మాస్త్రాలే 2011లో వచ్చిన దూకుడు, 2012లో వచ్చిన గబ్బర్ సింగ్. కేవలం 8 నెలల గ్యాప్లో వచ్చిన ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ రేస్లో ఎలా పోటీపడ్డాయి? కలెక్షన్స్లో ఎవరిది పైచెయ్యి? షూటింగ్ టైంలో జరిగిన చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఏంటి? ముందుగా మనం 2011 సెప్టెంబర్ 23 నాటి పరిస్థితుల్లోకి వెళ్దాం. అప్పటికి మహేష్ బాబు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే పోకిరి లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన చేసిన సైనికుడు, అతిథి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఖలేజా లాంటి కల్ట్ క్లాసిక్ వచ్చినా అది కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర పెద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు నుండి ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఆకలితో ఉన్నారు. సరిగ్గా అప్పుడే శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు దూకుడు సినిమాని తీసుకొచ్చారు. సినిమా రిలీజ్కి ముందు ఆడియో ఫంక్షన్లో మహేష్ బాబు మైక్ పట్టుకుని సినిమా హిట్, సూపర్ హిట్ కాదు, డైరెక్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్కి థియేటర్ల బయటే పూనకాలొచ్చేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ల పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ హాఫ్లో ఎంఎస్ నారాయణ్ గారి స్పూఫ్లు, సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారి పద్మనాభసింహ ట్రాక్ జనాన్ని సీట్లలో కూర్చొనివ్వకుండా కడుపుబ్బ నవ్వించాయి. యాక్షన్తో పాటు మహేష్ బాబులో దాగి ఉన్న అద్భుతమైన కామెడీ టైమింగ్ని శ్రీను వైట్లో 100% వాడేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ మీకు తెలుసా? ఈ సినిమాలో ఒక సీన్లో మహేష్ బాబు సీనియర్ ఎన్టీఆర్ లాగా, ఏఎన్ఆర్ లాగా పాత సినిమాల డైలాగ్స్ చెప్తారు. మొదట మహేష్ బాబు ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారట. నేను వాళ్లలా ఇమిటేట్ చేయలేను, ఒకవేళ సరిగ్గా రాకపోతే ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అని చాలా ఫీల్ అయ్యారు. కానీ శ్రీను వైట్ల గారు దగ్గరుండి కన్విన్స్ చేసి ఆయనతో ప్రాక్టీస్ చేయించి మరీ ఆ సీన్ తీశారు. థియేటర్లో ఆ సీన్కి విజిల్స్తో హాల్ దద్దరిల్లిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతున్నప్పుడు అక్కడ వాతావరణం అనుకూలించక చాలా రోజులు షూటింగ్ ఆగిపోయింది. బడ్జెట్ అమాంతం పెరిగిపోతున్నా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా పూర్తి చేశారు. బాక్సాఫీస్ దగ్గర దూకుడు ఒక రేంజ్లో విధ్వంసం సృష్టించింది. అప్పటి వరకు ఉన్న ఓపెనింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. మగధీర తర్వాత మొట్టమొదటిసారిగా 50 కోట్ల షేర్ మార్క్ని దాటిన సినిమాగా దూకుడు రికార్డ్ సృష్టించింది. టోటల్ రన్లో సుమారు 55 కోట్లకు పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్లో మహేష్ బాబు స్టామినా ఏంటో ఈ సినిమా ప్రపంచానికి ప్రూవ్ చేసింది. యుఎస్ బాక్సాఫీస్ దగ్గర $1 మిలియన్ మార్క్ని క్రాస్ చేయడం అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఓవర్సీస్ మార్కెట్ని టాలీవుడ్కి గ్రాండ్గా పరిచయం చేసిన సినిమా దూకుడు. ఇక సీన్ కట్ చేస్తే 2012 మే 11. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందంటే, ఖుషీ లాంటి ఎపిక్ బ్లాక్బస్టర్ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన కెరియర్లో ఆ రేంజ్ హిట్ లేదు. జల్సా లాంటి హిట్ ఉన్నా పవర్ స్టార్ రేంజ్ కమర్షియల్ బొమ్మ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సూపర్ హిట్ దబాంగ్ని రీమేక్ చేస్తున్నారు. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ అనగానే అప్పట్లో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే హరీష్కి అప్పటికి మిరపకాయ మినహా పెద్ద ట్రాక్ రికార్డ్ లేదు. కానీ హరీష్ శంకర్ ఈ సినిమాని ఒక డైరెక్టర్గా కాకుండా పవన్ కళ్యాణ్కి ఒక వీరాభిమానిగా చెక్కాడు. సినిమా మొదలైన 5 నిమిషాలకే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తూ నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కుంది అనే డైలాగ్ చెప్పగానే ఫ్యాన్స్కి 10 ఏళ్ల ఆకలి ఒక్కసారిగా తీరిపోయింది. థియేటర్లలో పేపర్లు, పూలు ఎగరని షో లేదు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జెటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, శృతి హాసన్ క్యూట్నెస్, ఆలీ కామెడీ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ మీకు తెలుసా? ఈ సినిమాలో ఒక సీన్లో పవన్ కళ్యాణ్ అంత్యాక్షరి ఎపిసోడ్ ఉంటుంది. అసలు ఒరిజినల్ దబాంగ్లో ఈ సీన్ ఎక్కడా లేదు. హరీష్ శంకర్ ఈ ఐడియా చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం సంశయించారు. పోలీస్ స్టేషన్లో విలన్ గ్యాంగ్తో, రౌడీలతో అంత్యాక్షరి ఏంటి, వర్కౌట్ అవుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ హరీష్ శంకర్ పట్టుబడి నన్ను నమ్మండి సార్, ఇది థియేటర్స్ని షేక్ చేస్తుంది అని ఒప్పించారు. కట్ చేస్తే తెలుగు సినిమా కామెడీ హిస్టరీలో ఆ ఎపిసోడ్ ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ మెడలో వేసుకునే ఎర్ర తుండు కూడా హరీష్ శంకర్ ఐడియానే. అది మార్కెట్లో ఎంత ట్రెండ్ అయిందంటే ఆ తుండు మెడలో వేసుకొని పవన్ ఫ్యాన్ లేడు అప్పట్లో. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ని యాటిట్యూడ్తో ఎలివేట్ చేయడం కోసం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా రోజులు కష్టపడి అద్భుతంగా డిజైన్ చేశారు.
కలెక్షన్స్ విషయానికొస్తే గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ని ఒక కుదుపు కుదిపేసింది. అప్పటి వరకు ఉన్న ఫస్ట్ డే ఫస్ట్ వీక్ రికార్డులన్నిటినీ గబ్బర్ సింగ్ సునాయాసంగా క్రాస్ చేసింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. లాంగ్ రన్లో ఈ సినిమా సుమారు 60 నుండి 65 కోట్ల షేర్ని రాబట్టి టాలీవుడ్ చరిత్రలో మగధీర తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ మగధీర ఇండస్ట్రీ హిట్గా గబ్బర్ సింగ్ నిలిచింది. మరి ఈ రెండు సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ రేస్లో ఎవరు గెలిచారు? నంబర్స్ పరంగా, బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా చూస్తే దూకుడు వసూళ్లను గబ్బర్ సింగ్ దాటేసింది. కాబట్టి 60 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన గబ్బర్ సింగ్ రికార్డుల్లో కాస్త ముందుంది. కానీ ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కెరియర్లకు ఇచ్చిన లైఫ్ మాత్రం ఒకే రేంజ్లో ఉంటుంది. దూకుడు మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్కి, ఓవర్సీస్ మార్కెట్కి మరింత దగ్గర చేస్తే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మాస్ స్టామినాని, క్రేజ్ని మరో 10 ఏళ్లు ఎక్స్టెండ్ చేసింది. ఈ రెండు సినిమాలు లేకపోతే బహుశా నేటి టాలీవుడ్ బాక్సాఫీస్ నంబర్స్ ఈ రేంజ్లో ఉండేవి కావు. ఇంకో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్స్ హైలైట్ అవ్వడం. దూకుడులో పద్మనాభసింహగా, గబ్బర్ సింగ్లో రికవరీ ఏజెంట్ రంజన్గా ఆయన ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించారు. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒక మహేష్ ఫ్యాన్కి దూకుడు ఇచ్చిన కిక్, ఒక పవన్ ఫ్యాన్కి గబ్బర్ సింగ్ ఇచ్చిన పూనకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇవి కేవలం సినిమాలు కావు, తమ హీరోల బ్లాక్ బస్టర్ కంబ్యాక్ని సెలబ్రేట్ చేసుకున్న పండుగలు. మరి ఆ రోజుల్లో మీరు ఈ సినిమాలను థియేటర్లో చూసారా? దూకుడులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ మీకు ఇష్టమా, లేక గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ మీకు ఇష్టమా? ఈ రెండింటిలో మీరు థియేటర్లో ఎగబడి చూసిన సినిమా ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాయండి. కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ కంపారిజన్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.